మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఏరియా, డ్రైనేజ్ ఏరియా ఇవన్నీ తీసుకుని 811 టీఎంసీలో ఒక సైంటిఫిక్ బేసిస్ లో క్యాలిక్యులేట్ చేసి ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు మనము తెలంగాణకి 575 టీఎంసీలు కేటాయించాలి, ఆంధ్రాకి 236 టీఎంసీలు ఇవ్వాలి. ఈ మొత్తం 811 టీఎంసీలు అనే వాదనలు ఇప్పుడు మనం ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ మీద వేపిస్తున్నాం. పరివాహక ప్రాంతం, కరువు పీడిత ప్రాంతం, బేసిన్ జనాభా మరియు సాగు ప్రాంతం, ఈ బేసిన్ పారామీటర్స్ ఆధారంగా బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు ఇప్పుడు తెలంగాణ మనం ఏం డిమాండ్ చేస్తున్నారంటే అట్ 75% డిపెండబిలిటీ మనకి 575 టీఎంసీ కేటాయించమని చెప్పి మన వాదనలు వినిపించడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం KWD2 అంటే బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు నేను ముందు చెప్పినట్టుగా మనకి 575 టీఎంసీ డిమాండ్ చేయడం జరుగుతుంది. అయితే ఇది మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎప్పుడు ఈ కృష్ణా జలాలపై ఇంత లొల్లి చేసే టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు, మనమేమో ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు మనకి 71% కేటాయించాలి, ఆంధ్రాకి 29% కేటాయించాలి, మనకే 575 టీఎంసీ ఇవ్వాలి, ఆంధ్రాకి 256 టీఎంసీ ఇవ్వాలని చెప్పి మనం వాదిస్తున్నాం. గత ప్రభుత్వం, టిఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు 2014 నుంచి 2023 వరకు వాళ్ళు తెలంగాణకి 299 సరిపోతాయి, ఆంధ్రాకి 512 టీఎంసీ ఇవ్వడానికి ఒప్పుకొని 2014-15 నుంచి 2023 వరకు ప్రతి సంవత్సరం ఆ ప్రభుత్వంలో పెద్ద మనుషులు అఫీషియల్ గా లిఖిత పూర్వకంగా ఒప్పుకున్న విషయం మీరు అందరూ గమనించాలి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పరిపాలనలో వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి 512 ఇస్తూ మనకి 299 టీఎంసీ సరిపోతాయని చెప్పి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది. మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, మనం వచ్చిన తర్వాత మనకే 575 టీఎంసీలు ఇవ్వాలి, వాళ్ళకే 256 టీఎంసీలు ఇవ్వాలి అని చెప్పి మన వాదనలు ఈరోజు వినిపిస్తున్నాం. 2016 సెప్టెంబర్ 21 జరిగిన మొదటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ పర్సంటేజ్ లో అప్పుడున్న పెద్ద మనుషులు, ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు కానీ, ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావు గారు, వాళ్ళకి 66% వాళ్ళకి ఇస్తూ మనం 34% ఈ నీళ్లు సరిపోతాయని లిఖిత పూర్వకంగా ఇచ్చినాము. మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది మనకు అంగీకారం కాదు, మాకే 71% ఇవ్వాలి, ఈ బేసిన్ పారామీటర్స్ మీద చెప్పి మనం వాదనలు వినిపిస్తున్నాము. 9 జనవరి 2020 గత ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా నీటిని 34:66% పంచుకోవడానికి అంగీకరించినట్లు కేఆర్ఎంబి ముందు తెలియచేస్తూ ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ అవార్డు వచ్చే వరకు మనకి 34% నీళ్ళు సరిపోతాయి, 66% ఆంధ్రాకి ఇవ్వమని చెప్పి లిఖిత పూర్వకంగా ఇవ్వడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 3 మార్చ్ 2025 కేంద్ర జలశక్తి మంత్రికి లేఖ రాసి ఇది మాకు అంగీకారం కాదు, తెలంగాణకే కృష్ణా జలాల్లో 71% వాటా హక్కు ఉందని, అందువల్ల కేఆర్ఎంబి వద్ద అన్యాయమైన నీటి భాగస్వామ్య ఏర్పాటు, ఇది గతంలో అయిన ఏర్పాటు అంటే మనకి 34%, 66% సవరించాలని, ఇది మాడిఫై చేయాలని అఫీషియల్ గా మన ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ లో సో ఇది దయచేసి మీరు అందరూ గమనించాలి. ఎందుకంటే వాళ్ళు రోజు మాట్లాడేది గోబెల్స్ ని మించి ఒక ప్రొపగండా జరుగుతుంది. వాళ్ళేదో తెలంగాణ కోసం, న్యాయం కోసం పోరాడినట్టు, మనమేదో అంత పోరాడినట్టు
వారు చిత్రీకరించే విషయం మీరు గమనించాలి. మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి రైతాంగం తెలవాలి. వాళ్ళు తెలంగాణకి 299 టీఎంసీలు అడిగితే ఇది 811 టీఎంసీలో మనం వచ్చిన తర్వాతనే అది మనకు అంగీకారం కాదు. మాకు 575 టీఎంసీలు ఇవ్వాలి, మా వాదనకున్న బేసిన్ పారామీటర్స్ ఇవి అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ సరే, నేను మళ్ళీ దీనికి చివరిలో వస్తా. ఈ నీటికి వాటర్ అలొకేషన్ విషయంలో ఇప్పుడు సీఎం గారు అడిగిన విషయాలకి ఏది తెలంగాణ రాకముందు 2014 కంటే ముందు కృష్ణా నదీ జలాలు అక్రమంగా ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా తరలించబడ్డవి, తెలంగాణ ఏర్పడి టిఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఏ విధంగా ఎక్కువ అన్యాయం జరిగిందనే విషయాన్ని అంకెల ద్వారా డేట్స్ ద్వారా మీ ముందు నిరూపిస్తున్నా. దయచేసి గమనించాలి. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ ఏర్పడ్డాక టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ కృష్ణా నదీ జలాలు ఆంధ్రాకి రాయలసీమకి అవుట్ ఆఫ్ బేసిన్ తరలింపుకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయబడింది, తీసుకుపోతున్నారు. ఉదాహరణకి మరి 2014 తర్వాత మల్యాల పంప్ హౌస్ వద్ద నీటిని 833 అడుగుల లెవెల్ వద్ద తీసుకునే ద్వారా సామర్థ్యం 3850 క్యూసెక్ల నుండి గతంలో 2014 ముందు 3850 క్యూసెక్ ఉండే, ఆ తర్వాత 3850 క్యూసెక్ ని 6300 క్యూసెక్లకి పెంచారు. అదేవిధంగా ఇంకొక స్కీమ్ కట్టుకొని ముచ్చిమరి పంప్ హౌస్ వద్ద శ్రీశైలం బాటమ్ లెవెల్లో ఫ్లోర్ లెవెల్లో 798 అడుగుల లెవెల్ వద్ద నీటిని తీసుకునే సామర్థ్యం గతంలో 3850 క్యూసెక్లు ఉంటే అది కూడా టిఆర్ఎస్ ఇక్కడ అధికారంలో ఉండగా 3850 క్యూసెక్స్ నుంచి 6300 క్యూసెక్స్ కి పెంచుకోవడం జరిగింది. దీనివల్ల హెచ్ఎన్ఎస్ఎస్ఎస్ ప్రాజెక్ట్ కి పెద్ద మొత్తంలో అంటే 12600 క్యూసెక్లు అంటే ప్రతిరోజు కృష్ణా జలాలు అక్రమంగా రాయలసీమకి 1.09 టీఎంసీ నీటిని తీసుకునే సామర్థ్యాన్ని ఆంధ్రప్రదేశ్ ఏర్పరచుకుంది. ఎప్పుడు ఏర్పరచుకుంది?